అందరికీ నమస్తే. ఎస్టీవీ ఛానల్కు స్వాగతం. సురేంద్ర వార్తలకు కూడా స్వాగతం. సో ఈరోజు ఈ వీడియోలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. ప్రెస్ మీట్లో సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు ప్రెస్ మీట్లో మనం ఒక 5 పాయింట్లకు సంబంధించి మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. సో మనం మొదటి పాయింట్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రతిపక్ష హోదా లేకపోయినా సమయం ఇస్తే సభకు వస్తా, స్పీకర్ తగినంత సమయం ఇస్తేనే సభకు హాజరవుతానని జగన్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలుగా కొన్ని నిమిషాలు ఇస్తే ప్రజా సమస్యలు ఎలా చెబుతాం అని ఆయన ప్రశ్నించారు. అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నాకు ఎమ్మెల్యేల మాదిరిగా కొన్ని నిమిషాలు మాత్రమే సమయం ఇస్తే నేను ప్రజా సమస్యల మీద ఎలా మాట్లాడగలుగుతానని ఆయన వాగ్దానం మాట్లాడారు ప్రెస్ మీట్లో. ఫస్ట్ పాయింట్. సో రెండో పాయింట్కి వచ్చేస్తే చెప్పేది వేరు చేసేది వేరు, సభలో వాస్తవంగా మాట్లాడే సమయాన్ని ఇవ్వరని ఆరోపించారు. అందుకే ప్రెస్ మీట్లు పెట్టి ప్రజా సమస్యలపై తమ వాదన వినిపించుకోవడమే మంచిదని భావించారు. అంటే అసెంబ్లీకి వెళ్ళినాక చెప్పేది వేరు చేసేది వేరు, అంటే మేము మీకు సమయం ఇస్తాము మీరు మాట్లాడుకోవడానికి, ప్రతిపక్ష హోదా లేకపోయినా పర్వాలేదు మీకంటూ ప్రజల సమస్యల మీద మాట్లాడుకోవడానికి మీకు సమయం ఇస్తాము అని చెప్పి ఆయన అంటున్నారు. అంటే చెప్పేది వేరు చేసేది వేరు అనేది అర్థం అన్నమాట. రెండో పాయింట్. సో మూడో పాయింట్కి అయితే వెళ్ళిపోదాము. మూడో పాయింట్ విషయానికి వస్తే అనర్హత వేటు భయం లేదంటూ స్పష్టం. చంద్రబాబు రాకపోయినప్పుడు ఆయనపై వేటు పడిందా అంటూ జగన్ కౌంటర్ వేశారు. గవర్నర్ ప్రసంగాల సందర్భంలో తాము హాజరయ్యే విషయాన్ని గుర్తు చేశారు. అంటే గతంలో మేము అధికారంలో ఉండే టైంలో చంద్రబాబు నాయుడు గారికి మేము గౌరవం ఇచ్చాము, ఆయన ఒక నాయకుడని కూడా ఎమ్మెల్యేని కూడా మేము గౌరవం ఇచ్చాము, ఆయన మీద ఎలాంటి కౌంటర్లు కూడా వేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. గవర్నర్ వచ్చినప్పుడు, అసెంబ్లీకి గవర్నర్ వచ్చినప్పుడు కూడా మేము ఆయనకు ఇవ్వవలసిన గౌరవమే ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మూడో పాయింట్. సో నాలుగో పాయింట్ విషయానికి వస్తే ఎమ్మెల్యేలు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, తాను అడ్డుకోవడం లేదని పెద్దిరెడ్డి లాంటి నేతలు ముందుండి ఎమ్మెల్యేలను అసెంబ్లీకి తీసుకెళ్తే వెళ్ళవచ్చని వ్యాఖ్యానిచ్చారు. సో అంటే పెద్దిరెడ్డి లాంటి వారు ఎమ్మెల్యేలు తమతో పాటు ఎమ్మెల్యేలను అసెంబ్లీకి తీసుకుపోవచ్చని ఆయన స్పష్టం చేశారు. సో నేనైతే అసెంబ్లీకి రాను, మీరు మాత్రం అసెంబ్లీకి వెళ్ళొచ్చు, నేను మిమ్మల్ని మాత్రం ఆపను, మీరు అసెంబ్లీకి వెళ్ళి మీరు మాట్లాడవచ్చు, ప్రశ్నించవచ్చని ఆయన తెలియజేశారు. పెద్దిరెడ్డి లాంటి వారు ముందుండి తమతో పాటు ఎమ్మెల్యేలను కూడా తీసుకుపోవచ్చని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సో ఐదో పాయింట్ విషయానికి వస్తే మండలిలో బలం చూపించాలి, ఎమ్మెల్సీలకు ప్రత్యేక సూచనలు ఇచ్చారు. రాజకీయంగా ఎదగాలంటే మండలిలో ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడండి అని ప్రోత్సహించారు. ఎమ్మెల్సీలకు కూడా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గలమెత్తి గట్టిగానే పోరాడండి అని ఆయన వ్యాఖ్యానిచ్చారు ప్రజా సమస్యలపై. సో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి ఆయన వెళ్తానంటే ఆయనకు సమయం ఇవ్వరని, అలాగే తమ ఎమ్మెల్యేలతో పెద్దిరెడ్డి లాంటి వారు ఎమ్మెల్యేలతో మిగతా ఎమ్మెల్యేలను వెంట పెట్టుకొని అసెంబ్లీకి వెళ్ళొచ్చని కూడా తమ ఎమ్మెల్యేలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్పష్టం చేశారు. సో ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.